వ్యూయర్స్ అందరికీ నమస్కారం. సో గత వీడియోలో ఆప్టిమమ్ జనరేషన్ ఆఫ్ థర్మల్ ప్లాంట్స్ నెగ్లెక్టింగ్ ట్రాన్స్మిషన్ లాసెస్ చూసాం. దీనిలో ఆ ట్రాన్స్మిషన్ లాసెస్ అసలు ఎలా ఉంటాయి, వాటికి ఫార్ములా ఏముంటుంది, ట్రాన్స్మిషన్ లాస్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ బీ కోఎఫిషియెంట్స్ తోటి మనం డిరైవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. ఏమీ లేదు, ఈ డయాగ్రామ్స్ చూసి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా సూపర్ పొజిషన్ థియరం ఒకటి అప్లై చేస్తూ ఉంటాడు. 3 కేసులు తీసుకున్నాడు. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ సోర్స్ ఒకటే వర్క్ చేస్తున్నది. రెండవ దానిలో ఇదిగో నంబర్ 2 జనరేటర్ నంబర్ 2 పనిచేస్తుంది. మూడవ దానిలో 2 కలిపి సూపర్ ఇంపోజ్ అయినాయి. అంతే, సూపర్ పొజిషన్ థియరంలో మనం చేసినట్లుగానే జనరేటర్ 1 ఈజ్ సప్లయింగ్ టోటల్ డిమాండ్. ఇది ఒకటే మొత్తం డిమాండ్ని పంపిస్తుంది. ఈ లింకు లేదా లైన్ గుండా వెళ్ళే కరెంటుని IP1 అనుకున్నాడు. ఓకేనా? సో అవుట్ ఆఫ్ టోటల్ కరెంటు IP1 అనేది మరి దీని గుండా వెళుతోంది కదా. సో అక్కడ ఏం చేస్తారు అంటే ఇదిగో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో IP1 అనేది కరెంట్ త్రూ ట్రాన్స్మిషన్ లింక్ P1. సో ఈ రేషియో ఉంది చూసారా, IP1 బై అది పంపించే టోటల్ కరెంట్ ID, దాన్ని కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంటాం. అదేవిధంగా ఫిగర్ బిలో IP2 అనేది ద కరెంట్ త్రూ లింక్ P2. లింక్ అంటే ఒక లైన్ అనుకోండి. సో దాని గుండా వెళ్ళేటువంటి కరెంటు IP2. మరి ఇక్కడ జనరేటర్ 2 అనేది టోటల్ కరెంట్ని సప్లై చేస్తుంది. ఇప్పుడు ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతోంది అని చెప్పేదే MP2, కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫర్ జనరేటర్ 2, IP2/ID. ఓకేనా? బాగుంది. ఇప్పుడు ఫిగర్ సిలో ఏమవుతుంది, 2 కూడా మరి ఒకేసారి పనిచేస్తున్నాయిగా. 2 జనరేటర్స్ సప్లై ద కరెంట్ I1 అండ్ I2 టు మీట్ లోడ్ కరెంట్ ID, డిమాండ్ ID అన్నమాట. మరి ఇప్పుడు సూపర్ ఇంపోజ్ చేసామనుకోండి మొదటి 2 ఫిగర్లని, ఏమవుతుంది, టోటల్ ట్రాన్స్మిషన్ లింక్ కరెంట్ IP ఈక్వల్ టు ఇదిగో మొదటి దానిలోనేమో IP1 కదా, IP1 అంటేనేమో ఇదిగో MP1 ఇంటూ ID, అదేవిధంగా MP2 ఇంటూ I2. ఇప్పుడు అయితే మరి ఈ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లాస్ ఫార్ములాని డిరైవ్ చేయడానికి ఎక్కడైనా ఎజంప్షన్స్ అనేది సహజమే కదా. సో ఇక్కడ మనం తీసుకునే మొదటి ఎజంప్షన్ ఏమిటి అంటే ఆల్ లోడ్ కరెంట్స్ షుడ్ బి ఇన్ సేమ్ ఫేజ్ యాంగిల్ సేమ్ ఉండాలి. ఓకే. అదేవిధంగా X/R రేషియో, X అంటేనేమో రియాక్టెన్సు, R అంటేనేమో రెసిస్టెన్సు. సో ఇదనేది సేమ్గా ఉండాలి. అన్ని నెట్వర్క్స్ కూడా ఇది సేమ్గా ఉండాలి. సో ఈ 2 ఎజంప్షన్ తీసుకొని ఇక్కడ మరి మన యొక్క ఫస్ట్ లింక్ గుండా వెళ్ళేటువంటి కరెంటు ఇదిగో IP1 చూస్తున్నాం కదా. IP1 ఇదేదో I1 ఈక్వల్గా చేసేసుకొని మరి మ్యాగ్నిట్యూడ్ ఏమో I1గా తీసుకొని ఫేజ్ యాంగిల్ ఏమో సమ్ σ1గా తీసుకున్నాం. మరి ఇదేమో పోలార్ ఫామ్లో ఉందిగా, విడగొట్టినప్పుడు ఇదిగో రెక్టాంగులర్ ఫామ్గా మారిపోయింది. మరి అదేవిధంగా IP2 కరెంట్ త్రూ లింక్ P2, ఇది I2 అనుకున్నాము, మ్యాగ్నిట్యూడ్ I2, ఫేజ్ యాంగిల్ ఏమో ఇదిగో σ2, ఇది కూడా
రెక్టాంగులర్లోకి విడగొట్టాము. వీటిని ఏమంటున్నాడు మరి ఈ σ1 σ2ని ఫేజ్ యాంగిల్స్ ఆఫ్ I1 I2 అనుకున్నాడు. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీటిని పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెట్టాడు. ఈక్వేషన్ 1 ఎక్కడ ఉంది, ఇదిగో ఏడుందో చూడండి, ఇదిగో ఇదే ఈక్వేషన్ 1 IP. ఓకే, కనిపిస్తుంది కదా, ఇదిగో ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో పెట్టినప్పుడు IP బదులు MP1 అలాగే పెట్టి I1 బదులు ఇదిగో చూసుకోండి MP1, ఇదిగో చక్కగా MP1, మరి I1 బదులు ఇదిగో ఇక్కడ రాసినటువంటి ఇదిగో I1 cos σ1 ప్లస్ IJ టైమ్స్ I1 sin σ1 అదే రాశాడు. అదేవిధంగా MP2 ఇంటూ ఇదిగో I2 రాసుకున్నాం కదా, అది తెచ్చి ఇక్కడ రాసుకున్నాం. సో మరి రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ కలిపి రాసుకున్నాం. దీనిలో ఇది రియల్ టర్ము, ఇది రియల్ టర్ము, ఇది ఇమాజినరీ టర్ము, ఇది ఇమాజినరీ టర్ము. సో ఎక్కడైనా మనం సింప్లిఫై చేసుకునేటప్పుడు ఏం చేసుకుంటాము, చక్కగా రెండు వైపులా కూడా స్క్వేర్ చేస్తాం కదా. సో ఎడమ వైపు ఉన్నదాన్ని స్క్వేర్ చేసినప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ IP² ఈక్వల్ టు రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఓకేనా. వీటిని ఒకదానినొకటి స్క్వేర్ చేసి సైన్ స్క్వేర్లు కాసు స్క్వేర్లు కలిపేసి మరి 2 టైమ్స్ AB ఉంటుంది కదా, ఆ టర్మ్స్ని విడగొట్టి ఇదిగో రాసినప్పుడు ఇదిగో ఒక 2 స్టెప్పుల్లో రాసినప్పుడు ఇదిగో ఇది వస్తుంది, ఈక్వేషన్ 2 వస్తుంది. ఈక్వేషన్ 2 వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము అంటే, మనకేం తెలుసు యాక్చువల్గా 3 ఫేజ్ పవర్ అనేది. మరి 3 ఫేజ్లో రియల్ పవర్ను తీసుకున్నట్లయితే మనకి P1 ఈక్వల్ టు √3V1 I1 cos φ1. దీని నుంచి I1 కావాలి అంటేనేమో ఇది, అదేవిధంగా రెండో జనరేటర్ యొక్క కరెంట్ I2 కావాలంటేనేమో ఇది. సో వీటిని ఈక్వేషన్స్ 3గా మనం సంబోధించాము కదా. ఈక్వేషన్స్ 3గా అనుకున్నాం కదా, అదిగో అనుకోండి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, లెట్ us సపోజ్ దట్ P లింక్ అనేది కొంత రెసిస్టెన్స్ ఉండి తీరాలి కదా. సో దాన్ని R సఫిక్స్ P అనుకున్నాము. ఓకే. తర్వాత దాని మూలంగా టోటల్ ట్రాన్స్మిషన్ లాస్ ఏమవుతుంది అంటే, ఇక్కడ N లింక్స్ ఉన్నాయనుకున్నాంగా, P ఈక్వల్ టు 1 to N. మరి రెసిస్టెన్స్ లాస్ ఏమవుతుంది, 3 ఫేజ్ కాబట్టి 3 × I² × R. R ఏమో RP, మరి I² బదులు IP², ఇదిగో ఇక్కడ చేసాంగా IP². ఓకే. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ 2, 3 ఉన్నాయిగా, ఈ 2, 3 వాడేసేసే చక్కగా పవర్ లాస్ ఈక్వేషన్ రాసేద్దాం. ఇదిగో పవర్ లాస్ ఈక్వేషన్. మరి పవర్ లాస్ ఈక్వేషన్ PL ఈక్వల్ టు మరి లింక్ 1 to N 3 × 3 ఫేజ్ కాబట్టి 3, ప్రతి లింక్లో IP² × RP. మరి 3 బదులు 3 రాసుకున్నాం, IP బదులు అదిగో ఈక్వేషన్ 2 నుంచి రాసుకొచ్చింది పెట్టేశాం. ఇంకేముంది, ఇక సింప్లిఫై అయిపోలా. సో PL ఏమొస్తుంది, ఇదిగో PL ఏమొస్తుంది మీరే చూడండి. ఇదిగో PL ఈక్వల్ టు ఇది I1 బదులేమో మరి ఈక్వేషన్ 3లో రాసాం కదా, P1/√3V1 I1 cos φ1 2. అదేవిధంగా I2 బదులు ఇది రాసాం, ఇదిగో I1 I2 కాస్ ఆఫ్ దీని బదులు అదిగో కాస్ ఆఫ్ ఇది రాసేసాం. బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇండివిజువల్గా ఇవి చేసేసిన తర్వాత మరి ఇదిగో ఈ టర్మ్స్ బయట పారేస్తున్నాం. P1² V1² × cos φ1 2. ఈ సెగ్మెంట్ లోన పడేసి
MP1² ఇంటూ ఆర్పి, అదేవిధంగా రెండవ టర్ముకు కూడా, అదేవిధంగా మూడవ టర్ముకి కూడా. ఇక చివరికి మనకి ఏం మిగిలింది? మరి ఇదంతా ఉందో చూసారా, P1² ఇంటూ ఈ మొత్తం పార్ట్ని B11 అనుకున్నాం. ఇదిగో B11. P2² ఇంటూ ఇది మొత్తాన్ని ఇదిగో B22 అనుకున్నాం. ప్లస్ 2P1P2, ఇక మిగతాది ఇది 2P1P2 వదిలేసి మిగతాది B12 అనుకున్నాం. అదే రాసాము. మరి B11 అంటే ఏంటో రాసాం, B22 అంటే ఏంటో రాసాం, B12 అంటే ఏంటో కూడా రాసాం. దీన్ని బట్టుకెళ్ళి పవర్ లాస్ PL ఉందిగా మనకి, అదిగో మినిమైజ్ చేసినదే PL ఉంది కదా, అదిగో PLలో పెట్టేసాం. పవర్ లాస్ ఈక్వల్ టు మరి సిగ్మా M సిగ్మా N PM BMN PN. జనరలైజ్ చేసినప్పుడు దీనిని 2 బస్సులకు తీసుకుంటేనేమో పైలాగా, దీన్ని జనరలైజ్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ బస్సెస్కి తీసుకున్నప్పుడు n నెంబర్ ఆఫ్ బస్సెస్కి లేదా n నెంబర్ ఆఫ్ జనరేటర్స్కి తీసుకున్నప్పుడు ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాం. అంతే ట్రాన్స్మిషన్ లైన్ లాస్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ B కోఎఫిషియెంట్స్ అంటే ఇదే కదా.